అలాగే నీకంటూ ఏ పని చేస్తే లాభం ఉంటుంది, ఏ పని చేస్తే నష్టం ఉంటుంది అనేటువంటి జ్ఞానం మానవుడికి ఉన్నది, కానీ పశుపక్షాదులకి లేదు. అవి కూడా ఈ భూమి మీదకి వచ్చినాయి. అవి కాదు, మనం కూడా ఎప్పుడో ఒకప్పుడు ఆ ఉపాధి నుంచే బయటపడి ఇప్పుడు ఉపాధి ఓ డ్రెస్ పెట్టుకుని వచ్చాం మనం. అంటే బాగా ఆలోచిస్తే ఇప్పుడు కనబడుతున్న ప్రతి పశు పక్షాదులకు కూడా మనకి ఎప్పుడో లింకు ఉన్నది కర్మ రీత్యా. కాబట్టి వాటికి కూడా వాటిని పోషించడం, వాటిని రక్షించడం కూడా ఒక రుణం ఉన్నది అని చెప్పింది శాస్త్రం. ఈ 5 రుణాలతోటి దీన్ని ఎట్లా తీర్చుకోవాలో ఉపాయం చేస్తూ ఈ వచ్చినటువంటి ఈ జన్మను కూడా చరితార్థత చేసుకోవడమే మన ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. అలాంటి ఇప్పుడు లక్ష్యం తెలిసింది. ఆ లక్ష్యాన్ని పట్టుకోవడం ఎట్లా అంటే కలియుగంలో పుట్టి ఉన్నాం కాబట్టి భగవత్ నామం తప్ప ఇంకొకటి లేదు అని చెప్పి మనకు చక్కనైనటువంటి సాధనం కూడా చూపించినారు. అయ్యా భగవత్ నామం అంటున్నారు, భగవత్ చరిత్ర అంటున్నారు. ఏ భగవత్ చరిత్ర? ఏ భగవత్ చరిత్రైనా ఉద్ధరించేదేరా అబ్బాయి అని చెప్పి వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణాన్ని మనకు అందిస్తూ ఉన్నారు.